అన్నిటికన్నా ముఖ్యంగా నాకు తెలిసిన విషయం, కొంతమంది మా జిల్లా నాయకులు బీఆర్ఎస్ తోని పొత్తు పెట్టుకుంటున్నట్టు నిన్న సాక్షి పేపర్లో వచ్చింది. కనుక ఇది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే, వీళ్ళే కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అందుకోసమనే ఈ అపవిత్రమైన పొత్తును విరమించుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను ముఖ్యంగా గౌరవ బీర్లైల ఎమ్మెల్యే శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు, వారి నియోజకవర్గంలో 130 ఓట్లుంటాయి. దాదాపుగా మెజారిటీ ఓట్లు మీకే ఉన్నాయి, గెలుపు ఓటములు మీ చేతిలో ఉన్నాయి. కనుక దీనికి పూర్తి బాధ్యత ఆలయ నియోజకవర్గం వహించాల్సి వస్తుందని కూడా నేను మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ డీసీసీ అధ్యక్షుడు కానీ, చైర్మన్ కానీ మీకు బంధుత్వం ఉండి ఇళ్లలో తీసుకుపోండి, మందు పోయండి, అన్నం పెట్టండి, బిర్యానీ పెట్టండి, నాకు అభ్యంతరం లేదు. కానీ పార్టీ పరంగా అక్రమంగా పొత్తులు పెట్టుకొని, బంధుత్వాన్ని పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి మీరు మద్దతు ఇస్తే రాజకీయ వ్యభిచారం చేసినట్టే మీరు మీ వ్యక్తిగతంగా. కనుక ఏ విచారం చేస్తారో అది మీ సొంతం చేసుకోండి. కానీ నా నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తికి, బీఆర్ఎస్ వ్యక్తికి మీరు కాంగ్రెస్ ఓట్లేపించి గెలిపించాలని అనైతికమైన పొత్తు పెట్టుకొని, మీకు ఏ పార్టీ ఆదేశం ఇచ్చింది? మీకు అధికారం ఎక్కడిది? డీసీసీ నుంచి ఏమైనా ఆదేశాలున్నాయా? నువ్వు డీసీసీ అధ్యక్షుడు ఉండి చేసే జంగిల్ పని ఇదేనా? ఎవరి మీద కొట్లాడుతున్నాం? ఎవరి మీద కొట్లాడి రాజ్యాధికారానికి వచ్చినాం? ఎవరితో ఫైట్ చేసినాం? బీఆర్ఎస్ బొందబెట్టి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నికారాస్గా నల్లగొండలో 11 సీట్లు గెలిచినాం, 2 పార్లమెంట్ సీట్లు గెలిచినాం. ఇవాళ జిల్లా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో ఉంది. కానీ మీరు చేసే పనేటిది? ఈ లుచ్చ పని బంద్ చేయాలని హెచ్చరిస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ బతితే మనమందరం బతాం. కాంగ్రెస్ పార్టీకి ముళ్ళు తాకితే మన గుండె మీద ముళ్ళు తాకుతుంది. ఖబర్దారని హెచ్చరిస్తా ఉన్నాం. అదే క్రమంలో విప్పుగా ఉన్న గౌరవ బీర్లైలయ్య గారు మొత్తం చైర్మన్ నీ నియోజకవర్గానికి ఉన్నాడు. డీసీసీ అధ్యక్షుడు నీ నియోజకవర్గమే. మీరు కూడా ప్రభుత్వ విప్పుగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అన్ని చూసుకుంటా మౌనంగా మీరు ఉన్నారు అంటే దాంట్లో మీ పాత్ర కూడా ఉన్నదని నేను అనుకోవాల్సి వస్తుంది. అందుకోసమనే రేపు పొరపాటున కనుక బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే మీ నైతికంగా రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఖబర్దారని చెప్తా ఉన్నాను. మీరు లోపాయికారిగా ఏ ఒప్పందం గురించుకున్నారు నాకు తెలియదు. అసలు బీఆర్ఎస్ తోనే అలయన్స్ పెట్టుకునే దమ్ము అవకాశం ఎవరిచ్చింది మీకు? పీసీ చెప్పిందా? ముఖ్యమంత్రి